సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పాల పొంగళ్ళు, తోరణాల పందిళ్ళు, రంగుల ముంగిళ్ళు, బోసినవుల భోగి పళ్ళు, ముద్దుగొలిపే గోపిళ్ళు, అందరి గుండెల్లో ఆనంద పర్వాళ్ళు ఈ సంక్రాంతి సందడి. సంక్రాంతి పండుగ మన తెలుగుదనంలో చూపించడానికి చేస్తున్న మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ Wow, so beautiful. A celebration ఏంటి అక్క? సంక్రాంతి సంబరాలు తమ్ముడు. ఓ సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి పర్వదినం. ఓ ఓకే. అంతేకాదు ఇది రైతుల ఇంటికి తొలి పంట వచ్చే సమయం. అందుకే ఈ పండుగని హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా అంటారు. మన అన్నదాతల ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే ఈ సంబరాలు. కూల్. సో సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా అన్నమాట. అవును. అక్కడ వాళ్ళ కాఫీలు భలే ఉన్నాయే. ఎవరు వాళ్ళు? అలా సన్నాయి రాగాలకు అడుగులు వేస్తున్న డూడు బసవన్న, హరినామ స్మరణ చేస్తున్నది హరిదాసులు. ఈ సంక్రాంతి రోజుల్లో ఊరంతా వీళ్ళ నుండి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊళ్ళలో కూడా ఇప్పుడు ఇలాగే ఎంతో సందడిగా ఉంటుంది తెలుసా? ఓ అవునా. ఇంకా ఈ సంక్రాంతి పండుగకు ఏమి చేస్తారు అక్క? సంక్రాంతి పండుగ భోగి మంటలతో మొదలవుతుంది. భోగి మంటలు అంటే? ఆ రోజు దేనికి పనికిరాని వాటినన్నింటినీ భోగి మంటల్లో వేసి కాల్చి వేస్తారు. అంటే మనలోని బ్యాడ్ క్వాలిటీస్, ఈగో, జెలసీ, యాంగ్రీనెస్ వాటిని వదిలి వేయాలని అది సిగ్నిఫై చేస్తుందా? చాలా కరెక్ట్గా చెప్పావు తమ్ముడు. ఓ బాగుంది. ఇంకా భోగి పళ్ళు, ముద్దులొలికే గొబ్బిళ్ళు, గుమగుమలాడే పిండి వంటలు, రంగురంగుల హరివిల్లులు, రిబ్బున ఎగిరే గాలిపటాలతో ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఓ వావ్. దాని అర్థం ఏమిటో తెలుసా? ఏమిటి? అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని, అంటే షేర్ వాట్ యు హ్యావ్ విత్ ఎవ్రీవన్ అని. నాకు చాలా నచ్చింది. మనం కూడా సెలబ్రేషన్స్లో జాయిన్ అవ్వచ్చా? ఓ తప్పకుండా. అదిగో అటు చూడు. గోగులు పూచి గోగులు కాచి ఓ లచ్చా గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచి ఓ లచ్చా గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చా గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చా.
హరిగాడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఏంటి ఇంకా పడుకునే ఉన్నాడా? ఈ ఆట పాట సరిపోలేదేమో. ఇప్పుడు చూడు. అందరికీ మరొకసారి మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు మరి.